దీస్ డేస్ ఎర్లీ మెనార్కే వచ్చేస్తుంది, ఎర్లీగా కూడా మెనోపాస్ అయిపోతుంది. సో దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా మ్యామ్ వాళ్ళకి? ఎస్ ఎర్లీ మెనార్కి బాగా ఎక్కువ హార్మోన్స్ ఉన్న ఫుడ్స్, మిల్క్లో అన్నిట్లో ఎక్కువ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసేసి బఫెలోస్ కానీ ఆ మిల్క్ పిల్లలు తాగటము, జంక్ ఫుడ్స్ తినటము, ఈ అన్నిటి వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి తొందరగా మెనార్కి వచ్చేస్తుంది చిన్న అమ్మాయిల్లో. లైక్ 10 years 9 years అమ్మాయిల్లో కూడా. ఇంతకుముందు లైక్ 11 to 12 years తర్వాతే చూసేవాళ్ళం ఎక్కువ, ఇప్పుడు చాలా తొందరగా వస్తుంది. సో ఏంటి అంటే వాళ్ళకి ఏంటంటే మెనోపాజ్ కూడా తొందరగా వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఎగ్ క్వాంటిటీ అన్ని ఫాస్ట్గా తగ్గిపోయి సో మెనోపాజ్ కూడా తొందరగా వస్తుంది. ఇలాంటి వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మ్యారేజ్ చేసుకోవటం, లేదంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవటం, లేదా కెరియర్లో సెటిల్ అవ్విన తర్వాత మనం మ్యారేజ్ చేసుకోవాలంటే సో మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. మనకి అన్నీ లైక్ ఎవ్రీథింగ్ నెగిటివ్ సైడ్ పెరుగుతున్నా అట్ ద సేమ్ టైం మనకి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా పెరుగుతున్నాయి. సో కంపెన్సేట్ అయితే జరుగుతుంది ఏదో రకంగా. దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళచ్చు. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటారు, బట్ 35 years అట్లా వాళ్ళు పాజిటివ్ అవ్వాలనుకుంటే వాళ్ళ యూట్రస్ కానీ వాళ్ళ బాడీ ఎన్విరాన్మెంట్ కానీ యాక్సెప్ట్ చేస్తుందాం. ఇప్పుడు రీసెంట్ 2020 గైడ్ లైన్స్ ప్రకారం less than 50 years వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వాళ్ళు యూట్రస్లు బాగానే ఉంటాయి. అందరికీ ఫైబ్రాయిడ్స్ కానీ అందరికీ ఎండోమెట్రియోసిస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండాలని లేదు. కొంతమంది యూట్రస్లు నీట్గానే ఉంటాయి, వాళ్ళకి లేట్గా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మేమైనా చాలా పేషెంట్స్ ఉన్నారు 45 years 46 years వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలు వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. కాకపోతే ఎగ్ క్వాలిటీ తగ్గపోవచ్చు. అప్పుడైతే ఆల్రెడీ ఫ్రీజ్ చేసుకుంటే యూట్రస్లు బాగానే ఉంటాయి. ఇన్ కేస్ ఎవరైనా యూట్రస్ ప్రాబ్లం ఏదైనా ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేసి మనం ఎంబ్రియోని తన హస్బెండ్ మ్యారేజ్ అయితే ఆ ఎగ్ని హస్బెండ్ స్పర్మ్తో మిక్స్ చేసి ఎంబ్రియో ఫామ్ చేసి వైఫ్ యూట్రస్లో పెడితే ప్రెగ్నెన్సీ వస్తుంది. మనకి ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీస్ కూడా అలా చేయించుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఇలాంటి కేసెస్ మీరు ఏదైనా ట్రీట్ చేసి పాజిటివ్ వచ్చిన కాంప్లికేటెడ్ కేసెస్ ఏదన్నా? ఎస్, రీసెంట్గా నేను ఒక బ్రెస్ట్ కార్సినోమా కేసు అనమాట. పేషెంట్కి రైట్ బ్రెస్ట్ లేదు, సిఏ బ్రెస్ట్ వచ్చేసి మొత్తం మాస్టెక్టమీ చేసేసారు. రేడియోథెరపీ, కీమోథెరపీస్ అన్నీ చేయించేసుకున్నారు. ఇట్స్ ఐ థింక్ పేషెంట్ ఏజ్ 35 years అనుకుంటా. వచ్చారు, చూశాను, హస్బెండ్ స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది. కానీ బికాస్ ఆఫ్ రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ అండ్ ఏజ్ వల్ల 35 years వల్ల పేషెంట్కి ఉన్న ఎగ్స్ అన్నీ తగ్గిపోయినాయి అనమాట. ఆబ్వియస్గా రేడియేషన్కి ఎగ్స్ అనేది తగ్గిపోతాయి కదా, తనకు కూడా అలా తగ్గిపోయింది. అండ్ తన యూట్రస్ కూడా ష్రింక్ అయిపోయింది అనమాట. పేషెంట్ ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ అసలు యూట్రస్ మీద కాన్సన్ట్రేట్ చేసి మేము పేషెంట్కి యూట్రస్ నార్మల్ సైజ్కి రావడానికి కొంచెం ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, మనకి న్యాచురల్గా పీరియడ్స్ కూడా హార్మోన్స్ E+P ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వల్లే మనకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది, మన యూట్రస్ మంచిగా మెయింటైన్ అవుతుంది అనమాట. సో మిమిక్ చేసాము, న్యాచురల్ సైకిల్ లాగా మిమిక్ చేసి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ పెట్టి ఒక 3 months తన యూట్రస్ నార్మల్ సైజ్కి వచ్చింది. ఎందుకంటే తనకి పీరియడ్స్ ఆగిపోయినాయి చాలా రోజులు బికాస్ ఆఫ్ కీమోథెరపీ, రేడియోథెరపీ. ఆగిపోవడం వల్ల చిన్నగా అయిపోయింది. మనం ఇట్లా ఇచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ నార్మల్ సైజ్కి వచ్చింది. తన ఎండోమెట్రియం లేయర్, గర్భసంచిలో ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ చెక్ చేసుకుని నార్మల్గా ఉన్న తర్వాత డోనర్ ఎగ్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే తన ఎగ్స్ అయిపోయినాయి. హస్బెండ్ స్పర్మ్ తీసుకున్నాము, డోనర్ ఎగ్ తీసుకుని హస్బెండ్ స్పర్మ్ తీసుకుని ఎంబ్రియో ఫామ్ చేసి తన గర్భసంచిలో పెట్టామన్నమాట. ఫస్ట్ అటెంప్ట్లోనే పేషెంట్ మంచి పాజిటివ్ వచ్చింది. ఆల్రెడీ రీసెంట్గా 5 months బ్యాక్ అనుకుంటా బేబీ బాయ్ డెలివరీ అయింది అనమాట. దే ఆర్ హెల్దీ. మళ్ళీ వచ్చి పేషెంట్ పాపం కలిసి థ్యాంక్ యూ సో మచ్ మేడం అట్లా చెప్పి వెళ్ళారనమాట. సో వీళ్ళు ఇట్లా డోనర్ ఎగ్ కూడా వెళ్ళకుండా సో ఇలా వాళ్ళకి సమ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ క్యాన్సర్స్ ఏమన్నా పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్తే ఎంతవరకు వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మ్యామ్? వాళ్ళకి ఎప్పుడైతే క్యాన్సర్ ఉంది అని డిటెక్ట్ లైక్ మేల్స్లో కూడా ఉంటుంది, ప్రోస్టేట్ క్యాన్సర్స్ అని చాలా క్యాన్సర్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. అట్లాగే విమెన్లో కూడా క్యాన్సర్స్ అట్లా తెలుసుకున్న ఎమ్మటే మనము ఒకసారి ఫర్టిలిటీ హాస్పిటల్స్కి వస్తే మనం ఎగ్ ఫ్రీజింగ్ ఒకటి చేసేసుకోవచ్చు ఎమ్మటే, అండ్ స్పర్మ్ ఫ్రీజింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మ్యారీడ్ అయితే కనుక ఎంబ్రియో ఫ్రీజింగ్ కూడా చేసేసుకోవచ్చు. యంగ్ బాయ్స్ కూడా వస్తారు పాపం 15 years బాయ్స్, అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళకి హెల్ప్ చేసి స్పర్మ్ తీసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదో ఒక క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్స్ అని ఏదో ఒక క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఫ్రీజ్ చేసుకొని సో ఫర్దర్గా వాళ్ళ లైఫ్లో మంచిగానే ఇప్పుడు క్యాన్సర్, క్యూరింగ్ ఆఫ్ క్యాన్సర్ చాలా ఈజీగా ఉంది, బెటర్గా జరుగుతుంది. ఈజీ కాదు కానీ బెటర్గా జరుగుతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఫ్యామిలీ స్టార్ట్ చేసుకుంటారో ఎలాగో ఇది ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది. డాక్టర్స్ చాలాసార్లు చెప్తారు కానీ ఒక్కొక్కసారి సడన్గా ఆ టైంలో వాళ్ళ స్ట్రెస్ని బట్టి ఆ స్ట్రెస్ లెవెల్స్కి వాళ్ళకి అది చెప్తే వాళ్ళు లైట్ తీసుకోవచ్చేమో. కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, తర్వాత కిడ్స్ కావాలి అది అనుకున్నప్పుడు. సో ఇది చేసుకొని అప్పుడు వెళ్తే ఈజీగా ఉంటుంది వాళ్ళకి కూడా.